Hi friends, so this is Social Sir from Ansa Social Classes. సో మనం కరోనా టైం అంటే 2021లో కొన్ని వీడియోస్ చేశాను ఫర్ ద పర్పస్ ఆఫ్ 10th స్టూడెంట్స్. మరలా ఇప్పుడు ఎవరైతే ఆర్ఆర్బికి అంటే నెక్స్ట్ మంత్ జరగబోయే ఎగ్జామ్కి ఎవరైతే అపీర్ అవుతున్నారో వాళ్ళ కోసం ప్రత్యేకించి కొన్ని వీడియోలు చేయాలనుకున్నాను నేను. సో ఫస్ట్ వీఆర్ గోయింగ్ టు లెర్న్ త్రూ ద ఇండియన్ పాలిటీ. సో ఆర్ఆర్బికి అపీర్ అవుతున్నటువంటి స్టూడెంట్స్ కోసం ఇండియన్ పాలిటీలో ఎన్ని టాపిక్స్ ఉన్నాయండి అంటే నియర్లీ 21 టాపిక్స్ అనేవి ఉన్నాయి. సో ఈ 21 టాపిక్స్ని ఈరోజు మనం వన్ బై వన్ మనం డిస్కస్ చేసుకుంటాం. ఈ 21 టాపిక్స్లో ఏంటి, వాట్ ఈస్ వాట్ అనేది నేను ఈ వీడియోలో చెప్తాం అనుకుంటున్నాను. పెట్టండి. ఫస్ట్ వన్, సో ద హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఈ టాపిక్లో హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. సో సోషల్ స్టడీస్ మీద అవగాహన ఉన్న పిల్లలకి ఇది క్లియర్గా అర్థమవుతుంది. కానీ ఇటువంటి అవగాహన లేని వాళ్ళకి ఏంటి సార్ ఈ టాపిక్ నుంచి మనం ఏమి నేర్చుకుంటామండి అంటే, ఎట్ ద టైమ్ ఆఫ్ బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ అంటే బ్రిటిష్ వాళ్ళు మన దేశాన్ని రూలింగ్ చేస్తున్నప్పుడు వాళ్ళు కూడా కొన్ని యాక్ట్స్ అనేవి ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. అంటే భారత రాజ్యాంగం తయారీకి బ్రిటిష్ వాళ్ళు ద్వారా తీసుకున్నటువంటి యాక్ట్స్ ఏంటి, కొన్ని చట్టాలు అనేవి చేశారు. ఆ చట్టాలన్నీ కూడా మనం ఈ ఫస్ట్ టాపిక్ లో నేర్చుకుంటాం, హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. సో నెక్స్ట్ సెకండ్ టాపిక్ ఈస్ ద మేకింగ్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. అంటే ఈ బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ లేదా బ్రిటిష్ గవర్నమెంట్ నుంచి మనం తీసుకున్నటువంటి అంటే వాళ్ళు మన కోసం ఆ టైంలో చేసినటువంటి చట్టాల ద్వారా అవి మనం ఆఫ్టర్ 1947 అంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత హౌ ద ఇండియన్స్ ప్రిపేర్డ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ వాట్ వేర్ ద యూజెస్ టు ఇంప్లిమెంటెడ్ బై ద ఈస్ట్ ఇండియా కంపెనీ. కొన్ని చట్టాలు అనేవి చేశారు, అవి మన భారత రాజ్యాంగం తయారీకి ఏ విధంగా ఉపయోగించుకున్నాం లేదా ఏ విధంగా ఉపయోగపడ్డాయి అనేవి ఈ సెకండ్ టాపిక్ లో మనం నేర్చుకుంటాం. నెక్స్ట్ వన్ ఈస్ ద సైలెంట్ ఫీచర్స్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనేది తయారైన తర్వాత వాటిలో ఉన్నటువంటి ఫీచర్స్ ఏంటి, ఎలాంటి ఫీచర్స్ అనేవి మన భారతదేశ రాజ్యాంగంలో ఉన్నాయనేది థర్డ్ టాపిక్ లో నేర్చుకుంటాం. నెక్స్ట్ వన్ ఈస్ ద ఫోర్త్ వన్, ప్రియాంబుల్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రియాంబుల్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, దీన్ని పీఠిక అని చెప్పేసి తెలుగులో చెప్తాం. అంటే భారతదేశ ప్రజలమైనటువంటి మనం, భారతీయులమైనటువంటి మనం ఏ విధంగా రాజ్యాంగాన్ని మనకు మనం తయారు చేసుకున్నాం అనేది ఈ ప్రియాంబుల్లో క్షుణ్ణంగా తెలుస్తుంది. సో ఒక్క ఆర్ఆర్బీకే కాదు, డిఫరెంట్ టైప్ ఆఫ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో కూడా ఈ ప్రియాంబుల్ నుంచి ఒక క్వశ్చన్ అనేది కంపల్సరీ రావడం జరుగుతుంది. నెక్స్ట్ వన్, ఫిఫ్త్ టాపిక్ ఈస్ ద యూనియన్ అండ్ ఇట్స్ టెరిటరీ. యూనియన్ అండ్ ఇట్స్ టెరిటరీ అంటే స్వతంత్రానికి ముందు బ్రిటిషర్స్ ద గివెన్ ఫ్రీడమ్ టు ఇండియా. అట్ ద టైమ్ ఆఫ్ ఇండియా ఓన్లీ ఫ్యూ ఏరియాస్ వేర్ దేర్. వాళ్ళు భారతదేశానికి స్వతంత్రం ఇచ్చేటప్పటికి మనకి సుమారుగా ఇంచుమించు 14-16 ప్రాంతాలు మాత్రమే ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళు రూలింగ్ చేసేటప్పుడు కొన్ని ప్రాంతాలు అనేవి భారతదేశంలో భారతదేశ స్వదేశీ రాజుల పాలనలో కూడా ఉన్నాయి. అఫ్ కోర్స్ లైక్ పపెట్స్ అంటే యాక్ట్స్ అనేవి ఇంప్లిమెంట్ చేసేది లేదంటే ట్యాక్సెస్ కలెక్ట్ చేసేది బ్రిటిష్ వారు అయితే జస్ట్ నామమాత్రంగా రాజులుగా పిలువబడినటువంటి కొన్ని ఏరియాస్ ఉండేవి. సో కాబట్టి వాటిని అన్నింటినీ కూడా ఎలా కలిపారు మన ఇండియన్ ఫ్రీడమ్ ఫైటర్స్, ఎలా వాటిని యూనిటీ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ద స్టాచ్యూ ఆఫ్ యూనిటీ అని చెప్పేసి అన్నాం. సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి తాలూకా స్టాచ్యూని మనం గుజరాత్లో ఏర్పాటు చేసుకోవడం అనేది జరిగింది. సో ఇలా మనకి ఫిఫ్త్ టాపిక్ వచ్చేటప్పటికి ఈ యూనియన్ అండ్ ఇట్స్ టెరిటరీ. ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి 28 రాష్ట్రాలు, 8 యూటీస్ అనేవి ఉన్నాయి. అయితే ఈ అమెరికా అనేది ఏ విధంగా జరిగింది అనేది మనం ఈ టాపిక్ లో నేర్చుకోబోతాం. నెక్స్ట్ సిక్స్త్ వన్ ఈస్ ద సిటిజన్షిప్. భారతదేశ పౌరసత్వం ఏంటి, అసలు ఎన్ని రకాల పౌరసత్వాలు ఉన్నాయి అంటే హౌ మెనీ టైప్ ఆఫ్ సిటిజన్షిప్స్ ఆర్ దేర్ ఇన్ ఇండియా. ఇప్పుడు అమెరికా చూసుకున్నాం అనుకోండి, అమెరికాలో ఒక రకమైనటువంటి సిటిజన్షిప్, డ్యూయల్ సిటిజన్షిప్ అనేది అక్కడ కంటిన్యూ అవుతుంది. అయితే ఇండియాలో ఓన్లీ సింగిల్ సిటిజన్షిప్ ఈజ్ దేర్. మన భారతదేశంలో ఏక పౌరసత్వం. అయితే ఈ సిటిజన్షిప్ అనే
టాపిక్ మీద ఇందులో మనం నేర్చుకుంటాం. నెక్స్ట్ వన్ ఈస్ ద ఈ 7th వన్, 8th వన్, 9th వన్, ఈ 3 టాపిక్స్ కూడా చాలా ఇంపార్టెంట్ ప్రతి స్టూడెంట్ కి కూడా, ప్రతి ఎగ్జామ్ కి. ఫండమెంటల్ రైట్స్, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అండ్ ఫండమెంటల్ డ్యూటీస్. ఫండమెంటల్ రైట్స్ ఇవి మన రాజ్యాంగంలో 12 ఆర్టికల్ టు 35 ఆర్టికల్, అంటే 12 నుంచి 35 ఆర్టికల్స్ వరకు కూడా ప్రతి ఆర్టికల్ ఈస్ గివింగ్ టు ఇండియన్స్ అబౌట్ ద ఫండమెంటల్ రైట్స్. ప్రాథమిక హక్కుల కోసం ఈ 12వ ఆర్టికల్ నుంచి 35వ ఆర్టికల్ వరకు భారత రాజ్యాంగంలో చెప్పడం అనేది జరుగుతుంది. అయితే దీన్ని మనం 7th టాపిక్. 8th టాపిక్ ఇస్ ద డైరెక్టివ్ ప్రిన్సిపల్స్. ఈ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ అనేవి మనకి భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 36 టు ఆర్టికల్ 51 వరకు కూడా ఇవ్వటం జరిగింది. ఆర్టికల్ 36 నుంచి ఆర్టికల్ 51 వరకు కూడా అబౌట్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్. అండ్ నెక్స్ట్ వన్ ఈస్ ద ఫండమెంటల్ డ్యూటీస్. ఫండమెంటల్ రైట్స్ అంటే ప్రాథమిక హక్కులు, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ అంటే ఆదేశ సూత్రాలు అని చెప్పేసి మనం పిలుస్తాం. నెక్స్ట్ వన్ ఫండమెంటల్ డ్యూటీస్, ప్రాథమిక విధి. హక్కుతో పాటు భారత రాజ్యాంగం ప్రతి భారతీయుడికి కూడా కొన్ని విధులను కూడా ఇవ్వటం జరిగింది. ఈ ఫండమెంటల్ డ్యూటీస్ అనేవి ఏంటి సార్ అంటే ఆర్టికల్ 51A ఫండమెంటల్ డ్యూటీస్ అనేవి ఉన్నాయి. అయితే కొత్తగా మనకి 11th డ్యూటీ అనేది యాడ్ అయిందండి. ఆర్టికల్ 51A ఫండమెంటల్ డ్యూటీస్ అకార్డింగ్ టు 42nd అమెండ్మెంట్, అంటే 42వ రాజ్యాంగ సవరణ అనేది చేసి పౌరులకి, సిటిజన్స్ కి హక్కులతో పాటు, రైట్స్ తో పాటు డ్యూటీస్ కూడా ఇవ్వాలని మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో ఇవి ఇవ్వటం జరిగింది. నెక్స్ట్ ఈ 11th డ్యూటీ అనేది ఏంటి సార్ అంటే ఈ 11th డ్యూటీ అనేది ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ డ్యూటీ అండి. ఎందుకు సార్ అంటే 86th అమెండ్మెంట్, 86వ రాజ్యాంగ సవరణ చేసి మనకి 2002లో ఈ 11th డ్యూటీని ఇవ్వటం జరిగింది. అదే రైట్ టు ఎడ్యుకేషన్. ప్రతి పేరెంట్ కూడా ప్రతి పిల్లాడికి లేదా చదువుకునే హక్కు అని, చదువుకునే విధి అంటే తల్లిదండ్రులు పిల్లలకి విధిగా చదువుని నేర్పించాలి అని చెప్పి దాన్ని ఒక ఫండమెంటల్ డ్యూటీగా 2002లో 86th అమెండ్మెంట్, 86వ రాజ్యాంగ సవరణ ద్వారా ఇంకా డీప్ గా మనం ఈ టాపిక్ డిస్కస్ చేసేటప్పుడు చూడొచ్చు. నెక్స్ట్ వన్ ఈస్ ద సిస్టమ్ ఆఫ్ గవర్నమెంట్. మన ప్రభుత్వ విధానం ఎలా ఉండేది, ఎలా ఉంది అనేది. అలాగే ఫెడరల్ సిస్టమ్ అంటే ఏంటి, మన ఇండియన్ గవర్నమెంట్ లో మనం ఒకటే గవర్నమెంట్ అని చెప్తాం, ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, యూనియన్ గవర్నమెంట్ అని అంటాం. అయితే ఇందులో మనకి మామూలుగా చూసినట్టు సెంట్రల్ గవర్నమెంట్ అని, స్టేట్ గవర్నమెంట్ అని, లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ అని, ఇలా 3 టైర్ గవర్నమెంట్ సిస్టమ్ అనేది ఇంప్లిమెంట్ అయింది. దీనికోసం డీప్ గా మనం ఫెడరల్ సిస్టమ్ అనే టాపిక్ లో. నెక్స్ట్ వన్ ఈస్ ద center state relationship. What are the relationship between the central government and the state government? And 13th లో emergency provisions. ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ ఎలా ఇంప్లిమెంట్ చేశారు. నెక్స్ట్ 14th అబౌట్ ఓన్లీ సెంట్రల్ గవర్నమెంట్, ప్రత్యేకించి సెంట్రల్ గవర్నమెంట్ కోసం 14th టాపిక్ లో. నెక్స్ట్ 15th అబౌట్ పార్లమెంట్, లోక్సభ, రాజ్యసభ, ఇలా మనకి వీటి కోసం పార్లమెంట్ కోసం. నెక్స్ట్ 16th స్టేట్ గవర్నమెంట్ కోసం నేర్చుకోబోతాం. 17th జ్యుడిషియరీ. 18th టాపిక్ ఈస్ ద లోకల్ గవర్నమెంట్, దట్ మీన్స్ గ్రామ పంచాయతీ, మున్సిపాలిటీ, వీటి కోసం డీప్ గా మనం ఈ టాపిక్ లో నేర్చుకుంటాం. 19th ఏంటి సార్ అంటే ప్రొసీజర్ ఆఫ్ అమెండ్మెంట్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఇక్కడ మనం ఫండమెంటల్ డ్యూటీస్ లో మనం ఫండమెంటల్ డ్యూటీస్ లో 11th డ్యూటీ 86th అమెండ్మెంట్ ప్రకారంగా యాడ్ జరిగిందండి. సో ఈ అమెండ్మెంట్ సిస్టమ్ అనేది ఏ విధంగా జరిగింది ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనేది 19th చాప్టర్. 20th చాప్టర్ కాన్స్టిట్యూషనల్ బాడీస్ ఇన్ ఇండియా, రాజ్యాంగంలో ఉన్నటువంటి పార్ట్స్ ఏంటనేది. 21st వన్, లాస్ట్ వన్ ఏంటి సార్ అంటే నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీస్, రాజ్యాంగబద్ధమైనవి ఏంటి, రాజ్యాంగేతరమైనటువంటివి ఏంటి అనేది 2021 టాపిక్స్ లో. సో డియర్ ఫ్రెండ్స్, ఇలా మనకి ఆర్ఆర్బికి అపీర్ అవుతున్నటువంటి వాళ్ళ కోసం తొందరగా క్విక్ రివ్యూ అని చెప్పేసి కొన్ని వీడియోస్ ముందు చేయడం అనేది జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.